కోట్లు ఎందుకండి? ఈ రోజున మనిషికి కావాల్సింది కడుపు నిండా ఆహారం, మంచి ఆరోగ్యం. ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వాటిని ఆరోగ్యం ఉంటే పని చేస్తాం, ఏదో పని చేస్తాం. ఆరోగ్యం లేకుండా కోట్లనే వస్తాయి. చాలా మంది కోట్లు ఉన్నారు, ₹1 తింటానికి కూడా ఈ రోజున అవకాశం లేదు, అవకాశం లేదు. మరి ఈ రోజున మనం 9 మంది లేకుండా ఉండకూడదు, తిరిగి వచ్చిన వాళ్ళలాగా కృతజ్ఞత చెల్లించాలి. తెస్సలోనికీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయం చెప్పినట్లు అనుక్షణము కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి. క్రైస్తవుడు అనేవాడు అనుక్షణం కూడా ప్రభు ఎడల భక్తి కలిగి జ్ఞానము కలిగి ఆయన స్తుతించేవాడిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, 2వ తెస్సలోనికీయులకు రాసిన లేఖ 1వ తెస్సలోనికీయులకు రాసిన ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ప్రతి విషయం అన్న, అన్ని కొన్ని విషయాలు అన్నారు అక్కడ, ప్రతి విషయం అన్నారు. అది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం ఎన్ని పనులు చేస్తామో అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మరి ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి, ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉంటుంది. పరీక్షించి చేయమన్నాడు ఆయన. ప్రతి దాన్ని కూడా పరీక్షించి మేలైన దాన్ని చేయమన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పనులు చేస్తామండి, ఇష్టానుసారంగా చేసామండి అనుకోండి, కొన్ని పాపంలో నడిపిస్తాం. అందువల్ల ప్రతి ఒక్క పనిని కూడా పరీక్షించి మేలైన దానినే చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి దేవుడు మనం చెల్లించేటువంటి కృతజ్ఞతాస్తుల ద్వారా, అందుకే మరి దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన మేలులలో దేనిని మరువకు. 103వ కీర్తన చూడండి, 103వ కీర్తన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఈ విధంగా మనమందరం కూడా కృతజ్ఞత చెల్లించడంలో ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తున్నదండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక, డోంట్ ఫర్గెట్. అంతే, అది ఒక వాడి. దేనిని మరవద్దంటే ఏంటి? ఇది వార్నింగ్ లాంటి. సో ఎప్పుడు కూడా అనుక్షణం కూడా మేలైన దాన్ని మనం పరీక్షించి చేయాలి. అనుక్షణం కూడా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మనము మర్చిపోకూడదు. ఈ రోజున ఆయన యందు భూమి కంటే ఆకాశం, 103:11, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమికి ఆకాశం, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తులో ఉందో ఆయన ఎడల భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు అన్ని విషయాలలో, ఏ విషయాల్లో? అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేలులలో దేనిని మరువకూడదు. ఆయన చేసిన మేలులో దేనిని, ఇరుకులో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇరుకులో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టుకోవాలి. దేవుడి స్తోత్రం. ఫస్ట్ విషయం, ఈ శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, ఏం చేయాలి? దేవుడికి మొరపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడు? ఆయన విశాల స్థలములో నీకు ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. ఈ రోజున మన నీతికి ఆధారమైన దేవుడు, తన యందు భయభక్తులు గలవారి కొడుకు ఆయన దాచి ఇచ్చిన మేలు ఎంతో. ఈ విషయాలు మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారం తలంచుకుంటూ, ఆయన కృపలను తలంచుకుంటూ మన యొక్క ఆయుష్ను ఆయన దీర్ఘాయుష్తో కలిగినటువంటి ఆయన దీర్ఘాయుష్తో నిన్ను సంతృప్తి పరచుతూ అన్నాడు. ఆరోగ్యంతో దేవుడు ఈ రోజున అమ్మగారికి మంచి సంతృప్తిని ఇవ్వాలని, మరి ఆనందాన్ని ఇవ్వాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు ఏకీవించిన మనందరినీ, వాక్యం చెప్పిన నన్ను మరి దేవుడు దీవించి ఆశీర్వదించి, వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క లోపమును దేవుడు సరిచేసి మనందరినీ కూడా మన యొక్క రేఖలను భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా.